హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వర్ణ. వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణాస్ మ్యాజిక్. ఈరోజు మనము ఈ బ్యూటిఫుల్ తాంజూర్ స్టైల్ పీకాక్ పెయింటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది పట్టు చీరల మీద, జరీ చీరల మీద పెయింట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం అన్ని శారీస్కి మగ్గం వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఇలాగా పెయింట్ చేసేసుకోవచ్చు. అది ఎలాగైతే నేను ఇలా ఒక పట్టు చీర బ్లౌజ్కి హ్యాండ్స్ మీద ఈ పీకాక్ని పెయింట్ చేస్తున్నాను అనమాట. ఇది పీకాక్. మీకు నచ్చిన డిజైన్ మీరు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా బుక్స్ నుంచి ట్రేస్ తీసుకొని ఆ పేపర్ని ఈ విధంగా పైన పెట్టుకొని మనకి ఇలా డార్క్ కలర్ శారీస్ మీద ట్రేస్ చేసుకునేప్పుడు, కాపీ చేసేప్పుడు ఈ వైట్ కార్బన్స్ వస్తుంటాయి. దీన్ని ఫస్ట్ కార్బన్ పేపర్ ఇలా పెట్టి ఇది పైన పెట్టుకొని దీన్ని మనం ట్రేస్ చేయాలన్నమాట. సో టైం సేవింగ్ కోసం నేను ఆల్రెడీ ఇక్కడ ట్రేస్ చేసి పెట్టాను, చూడండి. ఈ నెమలిని ట్రేస్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఫ్రేమ్కి ఫిక్స్ చేసేసుకుందాం. ఈ పెయింటింగ్కి మనకి కావాల్సినవి, నేను ఫెవిక్రిల్లో మెటాలిక్ కలర్స్ తీసుకున్నాను. మెటాలిక్ గోల్డ్, మెటాలిక్ కాపర్, పర్ల్ డార్క్ బ్లూ, ఇంకా నార్మల్ కలర్స్లో బ్లాక్, వైట్, గ్రీన్ అండ్ ఎల్లో. ఇలా 3D అవుట్లైనర్ గోల్డ్ కలర్ కావాలి. అయితే అది ప్రెస్ చేయటం కొంచెం టఫ్గా ఉంది కాబట్టి నేను ఇలాగ చిన్న కోన్ని తయారు చేసుకున్నాను. ఇది ఈజీగా వర్క్ చేసేసుకోవచ్చు. అవుట్లైన్స్ అంతా ఈ విధంగా కోన్ వర్క్ చేసేసుకోవాలి. ఎక్కడెక్కడైతే లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్ అన్నిటిపైన మనము ఈ విధంగా గోల్డ్ కలర్ని అవుట్లైన్ అంతా వేసేసుకుంటాం. ఇప్పుడు ఇది మెటాలిక్ గోల్డ్ కలర్ అన్నమాట. దీంతో ఫిల్లింగ్ చేద్దాం. వీటి మధ్యలో జస్ట్ ఇలా ఫిల్ చేయండి. ఓన్లీ గోల్డ్ కలర్ అప్లై చేస్తే అది అంత అట్రాక్టివ్గా అనిపించదు అనమాట. సో లైట్గా కాపర్ తీసుకొని మనం షేడింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెమలి యొక్క ఈ బాడీని గోల్డ్ కలర్ వేద్దాం. మనకి ఎలాగో బ్రష్లో గోల్డ్ కలర్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ గోల్డ్ వేసేసుకోవాలి. ఇక్కడ పైనుంచి కిందికి కొంచెం కాపర్ కలర్ తీసుకొని మిక్స్ చేయండి షేడింగ్. స్పార్క్లింగ్ పర్ల్ డార్క్ బ్లూ అంట. సో ఇది పీకాక్ ఫేస్ అండ్ నెక్. పీకాక్ ఇలా బ్లూ కలర్ ఉంటుందని నేను బ్లూ అప్లై చేశాను, బట్ ఈ మనకి బ్యాక్గ్రౌండ్ గ్రీన్ అవ్వటం వల్ల అంత బాగా కనిపించట్లేదు. సో అకార్డింగ్ టు యువర్ బ్యాక్గ్రౌండ్ కలర్ మీరు పెయింట్ చేయండి. కొంచెం పర్ల్ వైట్ తీసుకొని షేడ్ చేశాను, బ్లూ అంతగా కనిపించట్లేదని.
ఈ లతలో వచ్చి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్తో ఫిల్ చేస్తాను. ఇప్పుడు ఎల్లో అప్లై చేశాను కదా, కొంచెం ఇది డార్క్ గ్రీన్ ఉంది, ఈ డార్క్ గ్రీన్ తీసుకొని లైట్గా షేడ్ చేస్తాను. బ్లాక్ కలర్ తీసుకుని ఐ పెయింట్ చేయండి. వైట్ కలర్ తోటి సో అంతా అయిపోయింది. ఇది అంతా ఆరనిచ్చి మనము కుందన్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా కుందన్స్ దొరుకుతాయి మనకి సన్నటి. ఇలా ఏమైనా తీసుకొని మీరు డెకరేట్ చేసుకోవచ్చు కుందన్స్. ఇది ఫ్యాబ్రిక్ గ్లూనే, కొంచెం డ్రైగా అయిపోయింది, అందుకని నేను బ్రష్తో అప్లై చేస్తున్నాను. ఇది ఇంకా ఆరలేదు, కొద్దిగా ఆరనిచ్చి కుందన్స్ అంటించండి. అవసరమైన చోటల్లా బ్రష్ తోటి ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసేసాను. ఇప్పుడు ఈ 3D అవుట్లైనర్ బాటిల్కి ఉండే నాజిల్ పాయింటెడ్గా ఉంది కదా, అది యూజ్ చేస్తూ ఈ కుందన్స్ని స్టిక్ చేసేసాను. మీరు టూత్పిక్ లాంటివి ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు. అంతే, చూసారా, నిమిషాల్లో ఎంతో అందమైన తాంజూర్ స్టైల్ పీకాక్ పెయింటింగ్ రెడీ అయిపోయింది బ్లౌజ్ పీస్ పైన. సో దీనికి ఇప్పుడు నెక్ ఎలా చేసుకోవాలంటే, అందాజుగా ఇలాగా మార్క్ చేసుకున్నాను నేను నెక్. ఇక్కడ మనము ఈ సింపుల్ గోల్డ్ డిజైన్ తోటి, గోల్డ్ అండ్ కుందన్స్ తోటి డిజైన్ చేసుకుంటాం. ఈ డిజైన్ మనం మరి కొంచెం హైలైట్ చేయాలంటే మరొకసారి అవుట్లైన్స్ ఇచ్చేయండి. మనకి ఆరాక చాలా బాగా కనిపిస్తుంది, అంటే కొంచెం ఎంబోజ్ ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట. మనకి కోన్ ఎలాగో రెడీ ఉంది కదా, ఈ ట్రయాంగిల్స్ లాంటి వాటి అన్నిటిలోనూ మనము గమ్ ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసుకున్నాం. ఇప్పుడు
కుందన్స్ తోటి డెకరేట్ చేయండి. ఇక్కడ ఒక టూత్ పిక్ తీసుకున్నాను. దీనికి కొద్దిగా గ్లూ అంటించుకున్నారంటే మనకి కుందన్స్ దానికి ఈజీగా వచ్చేస్తాయి. నగలలో రాళ్ళు పొదిగినట్టు మనం ఈ కుందన్స్ అంటిస్తామన్నమాట. అదండి, ఈ విధంగా మన నెక్ కూడా రెడీ అయిపోయింది. జస్ట్ హాఫ్ అన్ అవర్లో ఈ రెండు చేశాను నేను. మీకు ఒక 40-50 మినిట్స్లో మొత్తం బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ట్రేసింగ్తో కలిపి 1 అవర్లో మీరు ఒక రోజులో బ్లౌజ్ రెడీ చేసేసుకోవచ్చు. వేలు ఖర్చు పెట్టి మగ్గం వర్కే చేసుకోకర్లేదు. ఇలా ఈ విధంగా పెయింట్ చేసుకుంటే కూడా మనకి రిచ్ లుక్ వస్తుందన్నమాట. అన్నట్టు మర్చిపోయానండి, ఈ నెమలికి మనం ఇక్కడ ఈ విధంగా లైన్స్ వేసుకోవాలి. కెమెరాకి చేసేప్పుడు మనకి కొంచెం డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మనం డైరెక్ట్గా ఫ్రేమ్ చేతిలోకి తీసుకుంటే ఆ ఎఫెక్ట్ వేరే. సో ఫ్రెండ్స్, ఇదండి తాంజూర్ స్టైల్ పీకాక్ పెయింటింగ్. స్లీవ్స్ పైన, పట్టు బ్లౌజ్ యొక్క స్లీవ్స్ పైన ఇలా పెయింట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిసారి చూస్తుంటే మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ సజెషన్స్ నాకు కామెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్వర్ణాస్ మ్యాజిక్.